ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుతీరి నెల రోజులు కావస్తుంది. ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో భాగంగా ఒక్కటొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. నెల రోజులు కావస్తున్న కొన్ని సమస్యలపై ఇప్పటికీ దృష్టి సారించే పరిస్థితి లేదు. ఇచ్చినటువంటి హామీల్లో మొదటి సంతకం డిఎస్సి రిక్రూట్మెంట్, అదేవిధంగా పెన్షన్ అమలు, మరోవైపు ఉచిత ఇసుక పాలసీతో పాటు అభివృద్ధి సంబంధించినటువంటి అమరావతి రాజధాని కదలిక, ఇటువంటి పలు అంశాలపై దృష్టి సారించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇంకా ఈ పరిపాలన నెల రోజుల్లో ప్రజలకు కనెక్ట్ అయిందా లేదా అనే విషయం ప్రస్తుతం మనం పబ్లిక్తో అడిగి తెలుసుకున్నాం. చూస్తే కనుక నెల రోజులైంది కూటమి ప్రభుత్వం ఈరోజు గవర్నమెంట్ ఫార్మ్ చేసి పోతే 2024 సార్వత్రిక ఎన్నికలు 175 స్థానాలకు గాను 164 స్థానాలు ఇచ్చారంటే పబ్లిక్ ఆ కూటమి మీద ఎటువంటి నమ్మకం ఉంది? ఈ నెల రోజుల పరిపాలన ఎలా అనిపిస్తుంది? చాలా పరిపాలన అయితే బాగుందని చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రం 5 ఏళ్లలో అనేక సంక్షేమ కార్యక్రమాలు దూరంగా ఉండి ఇప్పుడిప్పుడే తేలుకుని అనిపిస్తుంది. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు ఉచిత ఇసుక కానీ, డిఎస్సి మీద నోటిఫికేషన్ కానీ, పెన్షను గత గవర్నమెంటు 5 సంవత్సరాల్లో 2,000 రూపాయలు ఇస్తూ ఆ 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి. ఈయన మాట ఇచ్చిన వెంటనే ఒకేసారి ఎట్ ఎ టైము ఏప్రిల్ 1000, మే 1000, జూన్ 1000, జూలై ఫస్ట్ వీక్లో 4,000, మొత్తం 7,000 ఇవ్వడం జరిగిందంటే అది చిన్న విషయం కాదు. ఈజ్ మెమరబుల్. అందులో పోతే సంక్షేమ పదాలకే ప్రాధాన్యత ఇచ్చినట్టు, అంటే ఇచ్చిన హామీ నెరవేరడం తప్పు, కానీ కన్స్ట్రక్షన్ మోటోలో ఆలోచించుకుంటే రహదారులు కావచ్చు, ఇసుక అమల్లో ఈరోజు సాధారణకి ఇంకా దానికి సంబంధించినటువంటి ఎలా ఇసుక తెచ్చుకోవాలన్నటువంటి కొన్ని అనిశ్చితులు కూడా ఉన్నాయిగా. దాంతోపాటు ఇసుక కూడా నిన్న ఉచితంగా అనౌన్స్ చేశారు, చాలా బాగుంది. మిగతా సంక్షేమ కార్యక్రమాలు కూడా నిన్న ఎప్పుడు నాదెండ్ల మనోహర్ గారు మేము మీడియాలో చూడడం జరుగుతుంది. ఈ సివిల్ సప్లై మీద యాక్షన్ తీసుకునే విధానం కానీ, లెక్కల మీద కానీ, అన్నా క్యాంటీన్ల మీద కానీ ఒక 100 డేస్లోనే ఇది అనుకున్న 30 రోజుల్లో ఇంత యాక్షన్ అంటే ఈ మిగతా భవిష్యత్తు ఈ 5 ఇయర్స్ ఎలా ఉంటుందని ఊహించుకోవచ్చు. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఒక్కటొక్కగా గత 5 ఏళ్ళుగా ఏవైతే సమస్యలు పూర్తిగా నిలిచిపోయాయో, మద్యం కావచ్చు, సివిల్ సప్లై కావచ్చు, ఇటువంటి ప్రజాపకరమైనటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడాను ఒక అనిశ్చితి నెలకొన్నది. ఉచిత ఇసుక పాలసీలో మాత్రం ఈరోజు సామాన్యుడికి అందేందుకు చేసుకున్న చర్యలు కూడాను చూస్తే కనుక నెల రోజులు కావస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఎలా ఉంది పరిపాలన? 5 ఏళ్ళు మరిపించే పరిణామాలు కనిపిస్తున్నాయి నెల రోజులు. ఇది సంతోషకరమైన విషయం అనిపిస్తుంది. గత 5 సంవత్సరాలకి ఆంధ్రులకు ఒక ఎమోషన్ ఉండేది, రాష్ట్ర రాజధాని ఏదని చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. మరి ఈయన కూటమి ప్రభుత్వం అధికారంలో ఏర్పాటు చేయగానే మా మొదటి ప్రయారిటీ రాజధాని, తర్వాత ప్రయారిటీ పోలవరం అని కరాఖండ్కి చెప్పడం జరిగింది. అదే పెన్షన్ పెంపు విధానం కూడా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ పెన్షన్ పెంపు ఏర్పాటు చేశారు. తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉద్యోగుల్లో ఆశ అవకాశం కల్పించారు. అలాగే ఉద్యోగస్తులు కూడా స్వేచ్ఛ లభించినట్టయింది. ఇంతకుముందు వాళ్ళు ఏది నిర్ణయం తీసుకోవాలన్నా కొంత అవరోధం ఉండేది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం మాత్రం వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకొని ఈ యొక్క కార్యక్రమాల ముందు తీసుకెళ్లడం జరుగుతుంది. ఒక బలమైన ప్రభుత్వం ఏర్పడ్డాక వాళ్ళ యొక్క నిర్ణయాలు కూడా బలమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు అయితే కొంత సంతృప్తిని కలిగించారు. ముందు కూడా నెల రోజుల్లో 5 ఏళ్ళు మరిపించే పరిణామాలు కనిపిస్తున్నాయి, ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇది ఈ విధంగా కొనసాగిస్తారని ముందు మేము ఆశిస్తున్నాం. 5 ఏళ్ళలో రాష్ట్ర ప్రజలు కోల్పోయింది ఏంటి? ఈ నెల రోజుల్లో రాష్ట్ర ప్రజలు ఏమి అంటే ఆకాంక్షకు అనుగుణంగా పాలన సాగుతుంది? గత 5 సంవత్సరాల్లో పోయింది ఏంటంటే నమ్మకం కోల్పోయారు జనాలు. అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన నమ్మకం అనేది ఒక ఏర్పడాలి, అది లేకుండా పోయింది. ఎవరు ఏదైనా గవర్నమెంట్ మీద ఒక అలిగేషన్ చేస్తే కేసుల రూపేణా లేదా పోలీసుల్ని వాడుకొని వాళ్ళని స్టేషన్ వరకు రప్పించేవారు. కానీ ఈ ప్రభుత్వంలో ఒక 2-3 ఘటనలు జరిగాయి. ప్రభుత్వం సంబంధించిన పెద్దలే అధికారుల మీద దురుసుగా ప్రవర్తిస్తే వారి యొక్క అధినేత వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అదేంటంటే అధికారులు కొంత ధైర్యాన్ని కల్పించినది. ఇక ముందు కూడా అటువంటి పరిస్థితిని ఎవరు చేయకుండా అధికారులు స్వేచ్ఛనిచ్చి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా కక్ష పూరిత ధోరణి పోతుంది. చాలామంది కేసులు పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అటువంటి పరిణామాలు కూడా పాత ప్రభుత్వం సంబంధించినట్టు కొన్ని మూలాలు వీళ్ళు కూడా అమలు చేస్తున్నట్టు అది కొంత ఆందోళనకరమైన విషయమే. మేము కూడా ఫస్ట్లో ఇదేంటి వాళ్ళు ఇచ్చిన రూట్లో వెళ్తున్నా అనిపించింది. కానీ అది లీగల్గా చూసుకుంటే కోర్టు పరిధి కాబట్టి వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఇసుక పాలసీని కూడా ఇన్ టైంలోనే మేము రమారం ఒక లోడ్ ఇసుక వేయాలంటే 4,000 నుంచి 5,000 రూపాయల వరకు ఇచ్చించాల్సి వచ్చేది. ఈరోజు అదే లోడ్ ఇసుకని 1,500 రూపీస్ వరకు ఇస్తే రైతు తన సొంత వాహనం మీద ఇంటికి తీసుకెళ్ళగలుగుతున్నారు. ఇది నిర్మాణ రంగానికి కొంత తోడ్పాటునిస్తుంది. అలాగే ఉపాధి పల్లె నుంచి పట్టణంకి వచ్చిన వలస కూలీలకి ఉపాధి రంగం కొంత ఉపాధిని సమకూర్చినట్టు అయింది.
ఈ పరం కొంత ముందడుగు వేసిందని చెప్పుకోవాలి ఈ కూటమి ప్రభుత్వం. మరి ఇక ముందు కూడా ఈ ప్రజలకి ఉపయోగపడే సంబంధించిన పనులు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పరిపాలన మాత్రం 5 ఏళ్ళు పడినటువంటి వేతనలు మరిపించే విధంగా ఉన్నాయి. పాలసీల అమలు విషయంలో ప్రస్తుతం ప్రభుత్వం వచ్చి 5 నెల రోజులు కావస్తుంది, పరిపాలన నెలకు ఉంది. ఇంకా కొద్ది టైం పడుస్తారు అంటే అప్పుడే కాదు, అంటే ఇప్పుడు వచ్చి నెల రోజులు అవుతుంది. ఇంకా రానున్న రోజుల్లో చూస్తుంటే నెల రోజుల్లో ఏం మార్పు కనిపించింది? చాలా మార్పు కనిపించింది. ఏంటయ్యి అంటే ఇప్పుడు భూమి అదే ల్యాండ్ టైటిలింగ్ అనేది రద్దు చేయడం, నెక్స్ట్ ఇలా పెన్షన్లు పెంచడం, ఇలాంటివి చాలా మంచి మంచి చేస్తున్నారు ప్రజెంట్. ఇంకా రానున్న రోజులు ఇంకేం చేస్తారో 5 ఏళ్ళలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఈ నెల రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఇంతలా కనెక్ట్ అవ్వడానికి కారణాలు? అలా అలా అంటే 100%కి 60% మంచి జరిగింది ఈ నెలలోన. ఇంకా రానున్న రోజుల్లో 100కి 100% కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. అంటే కనుక 5 ఏళ్ళ పరిపాలన విషయంలో విసుగు వేసారిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెల రోజుల్లోనే కూటమి ప్రభుత్వాన్ని కనెక్ట్ అయ్యారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చే దిశగా అడుగులేస్తూనే సంక్షేమ పథకాలు పెంచిన 3 నెలల పెన్షన్తో పాటు ఈరోజు 4,000 కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం, డిఎస్సి రిక్రూట్మెంట్, మరోవైపు ఇసుక అందుబాటులో తెచ్చి భవన నిర్మాణ రంగాన్ని పరుగులు తీయించేందుకు చేసినట్టు ప్రయత్నాలు, ఇవన్నీ కూడాను ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 ఏళ్ళుగా పడుతున్న వేతనలు మాత్రం మరిపించే విధంగా పాలన కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికి నెల రోజులకే 60% భరోసా కల్పించారు. ఇంకా 40% భరోసా 100కి 100 రూపాయలు 5 ఏళ్ళలో రాష్ట్ర అభివృద్ధితో పాటు రాష్ట్ర ప్రజల మనోగణానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్న ఒక నమ్మకాన్ని చొరగొన్నారనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ప్రస్తుతం మాత్రం రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ అమరావతి నిర్మాణాన్ని ఊపందుకోవడం, మరోవైపు చూస్తే కనుక పోలవరం నిర్మాణ పనుల మీద శ్రద్ధ చూపడం, ఇటువంటి పలు అంశాలన్నీ కూడాను గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు చేసినటువంటి నిర్లక్ష్యం ప్రతి ఒక్కటి కూడాను నెల రోజుల్లోనే ఆకట్టుకోవడానికి దోహదపడే విధంగా పాలన కొనసాగుతుంది. కాకపోతే మద్యం పాలసీ, అదేవిధంగా రేషన్ సరఫరా, ఇవన్నీ కూడా ఇంకా కొన్ని అనిశ్చిత ఉన్నాయి. అవన్నీ కూడా తొలగించి మరికొద్ది రోజుల్లోనే ఏదైతే తమ మనోభావాలకు అనుగుణంగా ఓటేసి కూటమిని అధికారంలో పెట్టాము, ఆ అధికారం ఇచ్చాం, ఆ అధికారానికి తగ్గట్టుగా ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఈరోజు పాలన కొనసాగుతుందన్నటువంటి సంతోషాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశక్తి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.